ఒక్క నిమిషం వరి సాగు చేసేటువంటి రైతులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ముఖ్యంగా డిఎస్ఆర్ పద్ధతిలో వెదజల్లే విధానంలో కావచ్చు, డ్రమ్ సీడర్ ద్వారా కావచ్చు, మిషన్ ద్వారా నాటు వేసేటువంటి రైతులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే వీరికి కలుపు అనేది అతిపెద్ద సమస్య. సో ఆ కలుపులో ముఖ్యంగా ఈ ఊదగడ్డి అని పిలుస్తాం మనం. చిన్న ఊద, పెద్ద ఊద, బొంత అని చెప్పేసి, ఒల్పిడి అని ప్రాంతాన్ని బట్టి రకరకాలుగా పిలవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎకినోక్లోవా జాతికి సంబంధించినటువంటి స్పేసీస్. ముఖ్యంగా ఇందులో ఇంకా ప్రధానంగా మాట్లాడుకుంటే ఎకినోక్లోవా క్రష్ గలి అని చెప్పేసి, ఎకినోక్లోవా కొలనం అని చెప్పేసి వీటి యొక్క జాతులన్నీ సంబంధించి రైతును అత్యధిక ఇబ్బంది పెడుతున్నాయి. సో వాటిని నిర్మూలించడానికి మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి అధునాతన టెక్నాలజీ కలిగినటువంటి టెక్నికల్స్ గురించి మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఊదగడ్డి జాతుల నివారణకి న్యూ ఫార్ములేషన్ చూద్దాం. మొట్టమొదటి చూసినట్లయితే ఫాస్సెట్ అన్నటువంటి బ్రాండింగ్ నేమ్తో మార్కెట్లో దొరుకుతుంది. దాంట్లో ఉన్నటువంటి టెక్నికల్ చూసినట్లయితే క్వింక్లో ర్యాక్ అన్నటువంటి టెక్నికల్. ఇది ఎకరానికి 400 ml చొప్పున మనం పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. 4 నుంచి 6 లీఫ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇది స్ప్రే చేసుకున్నట్లయితే 100% ఊతగడ్డి జాతులు మనం నిర్మించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ట్రైఫోమెన్ 20% ప్లస్ ఎథాక్సి సల్ఫురాన్ 10% WG రూపంలో ఉంటుంది. ఇది మనకు బేర్ కంపెనీలో కౌన్సిల్ యాక్టివ్ అని, అలాగే రైస్ యాక్ట్ అని క్రిస్టల్ కంపెనీలో మనకు అందుబాటులో ఉంటుంది. ఇది ఎకరానికి 90 గ్రాముల చొప్పున మనం పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫెనాక్సిప్రాప్ ఈథైల్ 6.7% అనే టెక్నికల్ బ్రాండింగ్. ఇది దాదాపు లెగసీ అని, రైస్ అని మన మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. సో ఇది స్ప్రే చేసుకోవడం వల్ల కూడా మన ఊదగడ్డి జాతులన్నింటినీ నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరొక టెక్నికల్ చూసినట్లయితే ఫ్లోర్ ఫైరాక్సిఫెన్ బెంజాయిల్. ఇది రకరకాల బ్రాండింగ్ నేమ్తో మార్కెట్లో అందుబాటులో ఉంది. ముఖ్యంగా కోటవే కంపెనీలో మనకు నోవిక్సిడ్ అని, నోవలాక్ట్ బ్రాండింగ్ నేమ్తో అందుబాటులో ఉంది. ఇది ఎకరానికి 500 ml చొప్పున కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఊదగడ్డి జాతులన్నీ నిర్మించడానికి అవకాశం ఉంటుంది. సో ఇవే కాకుండా మీకు ది బెస్ట్ అనిపించినవి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇవి మిగతా రైతులకు రిఫరెన్స్ లాగా ఉపయోగపడుతుంది. మీ ప్రతి కామెంట్ కూడా అమూల్యమైంది. సో మిగతా రైతులకు రిఫరెన్స్ లాగా ఉపయోగపడేలా ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో ఫోటో కానీ, లేకపోతే టెక్నికల్ కానీ, లేదా ప్రోడక్ట్ పేరు కానీ మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మరొక గడ్డి నిర్మూలనకు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.